మీ ముందు ఈనాడు కొద్దిపాటి సమాచారంతో వచ్చి మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇంప్లాంట్స్ గురించి ఇద్దామని ఇక్కడ మీ ముందు ఉన్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత దశాబ్ద కాలంగా పనిచేస్తూ ఉన్నాను. నేడు చాలామంది మా వద్దకు వచ్చే పేషెంట్స్ పళ్ళు లేవు, పళ్ళు పెట్టండి అని అడిగేవారు చాలామంది ఉన్నారండి. సో వీరికి ఎటువంటి పళ్ళు మనం పెట్టవచ్చు? మొట్టమొదట పళ్ళు లేనివారు రెండు రకాలండి. పూర్తిగా అసలు నోట్లో పళ్ళే లేకుండా కంప్లీట్లీ ఈడెంచులస్ అంటారు, వీరొక రకం. రెండవది పార్షియల్లీ ఈడెంచులస్ అంటారు. అంటే కొన్ని పళ్ళు ఉంటాయి, మరికొన్ని పళ్ళు మిస్సింగ్ ఉంటాయి. పళ్ళు పోవడం వాటికి కారణాలు అనేకం. పుచ్చిపోయిపోతాయి, లేదా చిగుళ్ళ సమస్యలతో కదిలి ఊగి పడిపోతూ ఉండడం జరుగుతుంది, లేదా ఏదైనా దెబ్బ తగిలి ఊడిపోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఈ పళ్ళు తిరిగి ఎలా పెట్టించుకోవచ్చు? ఎవరిని సంప్రదించాలి? ఏ డాక్టర్ బాగా చూస్తారు? ఎవరు బాగా నైపుణ్యం కలిగి ఉన్నారు? ఎవరికి అనుభవం ఎక్కువగా ఉంది? ఇవన్నీ కూడా మనము ఒక పేషెంట్గా ఎలా ఆలోచించాలి? మొట్టమొదట సమస్య గురించి ఆలోచిద్దాం. పళ్ళు లేవు, దానివల్ల మనకు వస్తున్నటువంటి సమస్యలు ఏమిటి? తినగలుగుతున్నామా? నమలగలుగుతున్నామా? జీర్ణించుకోగలుగుతున్నామా? మాట్లాడగలుగుతున్నామా? ఇటువంటివి కూడా అన్నీ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తర్వాత మనము డాక్టర్ వద్దకి వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఎలాంటి డాక్టర్ని మనము ఎన్నుకోవాలి? పళ్ళు పెట్టగలిగి తర్వాత మనకి ఫాలోఅప్ చేస్తూ, ఇవాల్యుయేట్ చేస్తూ, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, జవాబుదారీతనం ఉన్నటువంటి ఒక మంచి పేరెన్నికగన్నటువంటి ఒక సంస్థ డెంటల్ స్పెషలిస్ట్ వంటి అటువంటి వాటిని మనము ఎన్నుకోవాలి. డాక్టర్ గారికి ప్రధానంగా ఇంప్లాంట్లు పెట్టడం, వాటి మీద క్రౌన్స్ పెట్టడం, వాటిల్లో చాలా నైపుణ్యం కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఇది చిన్న ట్రీట్మెంట్ కాదు, ఇది చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్. దాన్ని సింప్లిఫై చేసి అత్యున్నత ప్రమాణాలతో, వరల్డ్ స్టాండర్డ్స్తో పెట్టగలిగే నైపుణ్యం ఉండాలి డాక్టర్కి మొదట. దానికి అధికమైనటువంటి అవసరం లేనటువంటి సర్జరీస్ చేయకూడదు. ఉదాహరణకి చాలామంది డెంటిస్టులు కన్వెన్షనల్ టెక్నిక్లో సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఫ్లాప్ రేస్ చేయడం, బ్లీడింగ్ అవ్వడం, బోన్ గ్రాఫ్టింగ్ చేయడం, సైనస్ లిఫ్ట్ అంటారు. ఇటువంటివన్నీ కన్వెన్షనల్ టెక్నిక్స్లో ఇంప్లాంట్స్ పెట్టేవారు చాలామంది చేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రధానంగా ఎక్స్పెన్సివ్ అవ్వడమే కాకుండా పేషెంట్కి చాలా అసౌకర్యంగా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. వూండ్ గాయం మానడానికి కూడా చాలా సమయం తీసుకుంటుంది, చాలా ఖరీదు, చాలా నెలలు వేచి ఉండాలి మంచి రిజల్ట్ కోసం. వీటికి పైగా ఈ ఇంప్లాంట్స్ చాలా చిన్నగా ఉంటాయి, కేవలం కార్టికల్ బోన్లోనే ఉంటాయి ఇవి. రెండవది బేసల్ ఇంప్లాంట్ సిస్టమ్. దీంట్లో మరీ పొడవైనటువంటి ఇంప్లాంట్స్ అవి బేసల్ బోన్లో ఉంటాయి, కానీ వాటిని చాలా ఎక్కువ సంఖ్యలో వాడాల్సి ఉంటుంది, ఖరీదు కూడా ఎక్కువ. వాటికి ఇమ్మీడియట్ లోడింగ్ చేయాలి, దానివల్ల సమస్యలు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించే టెక్నిక్ ఒకటి ఉందండి, దాన్ని టీటీపీహెచ్ చేయాలంటారు. అది డాక్టర్ వెంకట్ గారు ఆవిష్కరించారు. దాంట్లో చాలా మంచి సక్సెస్ రేట్స్ వస్తున్నాయి. ఈ టెక్నిక్ ద్వారా పెద్ద పెద్ద సర్జరీలు అవసరం లేదు, గమ్ము కొయ్యాల్సిన అవసరం లేదు, బ్లీడింగ్ ఉండదు. షుగర్ ఉన్నవారు, స్మోకర్స్ కూడా చేయించుకోవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు, ఖరీదు కూడా అందుబాటులోనే ఉంటుంది. చేసేది ఒకరే డాక్టరు, స్కిల్డ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ వెంకట్. 20,000 ఇంప్లాంట్లు చేసినటువంటి డాక్టర్ వెంకట్ గారే చూసుకుంటారు మొదటి నుంచి చివరి దాకా. ఆ తర్వాత ఫాలోఅప్స్ ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడల్లా డాక్టర్ వెంకట్ గారే స్వయంగా పేషెంట్ని చూస్తూ ప్రతిసారి వారి ఎలా పురోగతి గమనిస్తూ ఉంటారు. సో ఇటువంటి అవకాశం మన హైదరాబాద్లో మనందరికీ లభిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వినతి. నమస్కారం.